హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మార్చ్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 3 వీడియో అనేది చూద్దాం. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్? ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్కు భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఇండియన్ అంబాసిడర్ టు ద రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ కింద ఎవరు అపాయింట్ అయ్యారంటే సంతోష్ జా. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2019 విన్నర్. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2019 విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ ఎవరు అంటే వాల్టెరీ బొతాస్. నెక్స్ట్ 2020 అండర్-17 ఉమెన్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ హోస్టెడ్ బై విచ్ కంట్రీ? 2020 అండర్-17 మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ని ఏ దేశం నిర్వహిస్తుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి హోస్ట్ ఆఫ్ 2020 అండర్-17 ఉమెన్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎవరు అంటే మనకి ఇండియా. ఫస్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ టు విజిట్ ఇండోనేషియన్ పోర్ట్ ఆఫ్ సబాంగ్. ఇండోనేషియన్ పోర్ట్ ఆఫ్ సబాంగ్ను సందర్శించిన మొట్టమొదటి భారతీయ కోస్ట్ గార్డ్ షిప్ ఏది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఏ షిప్ అంటే మనకి ఐఎన్ఎస్ విజిత్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఇండియా ర్యాంక్ అండ్ టాప్ కంట్రీ. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ ఎంత, అలాగే ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో మనకి 156 దేశాల ర్యాంకింగ్స్ ఉంటే అందులో ఇండియా ర్యాంక్ వచ్చి 140, ఫిన్లాండ్ వచ్చి మనకి టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ. న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ కజకిస్తాన్. కజకిస్తాన్ యొక్క నూతన అధ్యక్షుడు ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. కజకిస్తాన్ న్యూ ప్రెసిడెంట్ ఎవరు అంటే కసిమ్ జొమాట్ టొకాయోవ్. నెక్స్ట్ కజకిస్తాన్ రీనేమ్స్ ఇట్ క్యాపిటల్ ఆస్తనా టు డాష్. కజకిస్తాన్ రాజధాని ఆస్తనా పేరును యామని మార్చారు. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి కజకిస్తాన్ ప్రెసిడెంట్గా నూర్ సుల్తాన్ గారు 30 ఏళ్ల పాటు వర్క్ చేశారు. ఆయన జ్ఞాపకార్థంగా మనకి కజకిస్తాన్ రాజధాని అయిన ఆస్తనాను నూర్ సుల్తాన్గా మార్చడం జరిగింది. ఓకే, సో కజకిస్తాన్ యొక్క రాజధాని ఆస్తనా కొత్త పేరు ఏంటి అంటే నూర్ సుల్తాన్. వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఏ రోజు అంటే March 15. Which state election department has launched a initiative iHelp to promote the digital electoral literacy? డిజిటల్ ఎలక్ట్రల్ అక్షరాస్యతను ప్రోత్సహించేందుకు గాను ఏ రాష్ట్ర ఎన్నికల డిపార్ట్మెంట్ iHelp అనే ఇనిషియేటివ్ని ప్రారంభించింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఏ స్టేట్ ప్రారంభించిందంటే ఈ iHelp అనే ఇనిషియేటివ్ని అస్సాం స్టేట్ ఎలక్షన్ డిపార్ట్మెంట్. హూ ఈజ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా? గోవా యొక్క నూతన ముఖ్యమంత్రి ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. గోవా న్యూ సీఎం ఎవరు అంటే ప్రమోద్ సావంత్. నెక్స్ట్ యోనెక్స్ స్విస్ ఓపెన్ 2019 బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మెన్స్ సింగిల్స్ రన్నర్. యోనెక్స్ స్విస్ ఓపెన్ 2019 బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పురుషుల సింగిల్స్ రన్నర్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి విన్నర్ కాదు రన్నర్ అడిగారు. రన్నర్ వచ్చి మనకి బి సాయి ప్రణీత్. మన ఇండియన్ ప్లేయర్ అయిన బి సాయి ప్రణీత్ వచ్చి మనకి రన్నర్. విన్నర్ వచ్చి షియూకి ఫ్రమ్ చైనా. ఓకే, షియూకి చైనా వచ్చి విన్నర్, సాయి ప్రణీత్ ఇండియా వచ్చి రన్నర్. నెక్స్ట్ విచ్ సిటీ టాప్డ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2019 బై మెర్సర్స్? మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2019లో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఆస్ట్రియా రాజధాని అయిన వియన్నా వచ్చి టాప్ ప్లేస్లో ఉంది. మన ఇండియన్ సిటీస్ అయిన హైదరాబాద్ అండ్ పూణే వచ్చి ఇండియాలో టాప్ సిటీస్గా ఉన్నాయి. వాటి యొక్క ర్యాంక్ వచ్చి 143. హైదరాబాద్ మరియు పూణే. వరల్డ్లో అయితే వియన్నా టాప్ కంట్రీ. నెక్స్ట్ ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ విన్నర్. ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ విజేత బెంగళూరు ఎఫ్సి. రన్నర్ వచ్చి మనకి ఎఫ్సి గోవా. ఓకే, విన్నర్ బెంగళూరు ఎఫ్సి, రన్నర్ వచ్చి ఎఫ్సి గోవా. స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ 2019 హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? మనకి ప్రత్యేక ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ అనేవి 2019లో ఎక్కడ జరిగాయి? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఎక్కడ జరిగాయి అంటే అబుదాబి, యుఏఈ. ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్ 2019 హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? ఏషియా యూత్ ఛాంపియన్షిప్ 2019 ఎక్కడ నిర్వహించారు?
ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్ అనేది మనకి హాంకాంగ్లో జరిగింది. సో నేను కరెంట్ అఫైర్స్ వీడియోలో చిన్న మిస్టేక్ చెప్పాను. ఇక్కడ 8 బ్రాంజ్ మెడల్స్ అని చెప్పాను. యాక్చువల్గా ఇండియా ఇందులో మనకి ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్లో 8 గోల్డ్, 9 సిల్వర్, 9 బ్రాంజ్ అనేది విన్ అవ్వడం జరిగింది. టోటల్గా 26. నేను ఇక్కడ 8 అని చెప్పాను, అది మిస్టేక్. 9 కరెక్ట్ చేసుకోండి. వ్యాస్ సమాన్ 2018 విన్నర్. వ్యాస్ సమాన్ 2018 విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి వ్యాస్ సమ్మాన్ అనేది లిటరేచర్లో కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. 2018 సంవత్సరానికి గాను అవార్డు విజేత ఎవరు అంటే లీలాధర్ జాగోడి. నెక్స్ట్, మిత్రశక్తి 6 ఈజ్ ఎ జాయింట్ ఎక్సర్సైజ్ కండక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? మిత్రశక్తి 6 అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్యలో నిర్వహించే సైనిక విన్యాసం? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి మిత్రశక్తి అనేది ఇండియా మరియు శ్రీలంక మధ్యలో జరిగే ఎక్సర్సైజ్. నెక్స్ట్, 2019 విండమ్ క్యాంబెల్ ప్రైజ్ విన్నర్. ఓకే, 2019 విండమ్ క్యాంబెల్ బహుమతి విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఈ 2019 విన్నర్ ఎవరు అంటే రఘు కర్నాద్. ఫస్ట్ ఉమెన్ టు ఎవర్ రిసీవ్ ద ఏబుల్ ప్రైజ్. ఓకే, ఏబుల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి మహిళ ఎవరు? ఫస్ట్ ఉమెన్ ఎవర్ టు విన్ ద ఏబుల్ ప్రైజ్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఏబుల్ ప్రైజ్ రీసెంట్ విన్నర్ ఎవరు అంటే కరెన్ ఉల్బెక్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ సాంస్క్రిట్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? అంతర్జాతీయ సంస్కృత సమావేశం ఎక్కడ జరిగింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఇంటర్నేషనల్ సాంస్క్రిట్ కాన్ఫరెన్స్ ఇయర్ ఎక్కడ జరిగింది అంటే మనకి నేపాల్. 2019 సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీ విన్నర్. 2019 సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఇది క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ. ఇయర్ విన్నర్ ఎవరు అంటే కర్ణాటక టీం విన్ అయింది. రన్నర్ వచ్చి మహారాష్ట్ర. ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎలక్షన్ అంబాసిడర్. మనకి మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎన్నికల రాయబారిగా ఎవరు ఎన్నికయ్యారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎలక్షన్ అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే గౌరీ సావంత్. థర్డ్ ఎడిషన్ ఆఫ్ నమస్తే థాయిలాండ్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? నమస్తే థాయిలాండ్ ఫెస్టివల్ యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. నమస్తే థాయిలాండ్ ఫెస్టివల్ మనకి రీసెంట్గా ఎక్కడ జరిగింది అంటే థర్డ్ ఎడిషన్ న్యూఢిల్లీ. హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద ఇండియాస్ ఫస్ట్ లోక్పాల్? భారతదేశం యొక్క మొట్టమొదటి లోక్పాల్గా ఎవరు ఎన్నికయ్యారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఫస్ట్ లోక్పాల్గా ఎవరు ఎన్నికయ్యారంటే పినాకీ చంద్ర ఘోష్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా న్యూ చైర్మన్. ఓకే, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి కొత్త చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎల్ఐసి న్యూ చైర్మన్ ఎవరు అంటే ఎంఆర్ కుమార్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద మీడియేటర్ టు రిజాల్వ్ ద డిస్ప్యూట్స్ ఆఫ్ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ బీసీసీఐ? బీసీసీఐలో క్రికెట్ పరిపాలన యొక్క వివాదాలను పరిష్కరించడానికి మధ్యవర్తిగా ఎవరు నియమించబడ్డారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎవరు నియమించబడ్డారంటే పిఎస్ నరసింహ. వరల్డ్ స్పారో డే సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? దీని కోడ్ కూడా చెప్పాను మీకు. సో దీని యొక్క ఆన్సర్ అనేది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. ఇంకేమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.